హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి December 6th అనమాట. మేము అంటే సామి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి అరకు వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ అరకు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, కాకపోతే అక్టోబర్లో వెళ్ళాము. ఐ థింక్ సెప్టెంబర్లో వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటి అంటే అరకు కనుక మంచి సీజన్లో విజిట్ చేయాలి అంటే నవంబర్ టు జనవరి లోపల వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి మంచిగా ప్లాన్ చేసుకుని అయితే ఈ డిసెంబర్ని అయితే ప్లాన్ చేసుకున్నాం. అండ్ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట, సో చూసేయండి. అండ్ అలాగే ఈ రోజు మా జర్నీ అయితే స్టార్ట్ అవబోతోంది అరకుకి. సో మేము వచ్చేసి కార్లోనే వెళ్ళిపోతాము. కాకపోతే ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే సామి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ అది కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ అయితే అందరం కలిపి బయలుదేరుతాము. మా జర్నీ వచ్చేసి అంతా పిల్లలతో కాబట్టి మొత్తం అంతా ఫన్ అయితే ఉండబోతుంది. సో వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము. మేము వచ్చేసి ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాము, ఏ టైంకి అరకు రీచ్ అవుతాము, ఎవ్రీథింగ్ మీకు అయితే నేను అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. సో గైస్, మేము వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. లక్కీ, అరకు వస్తావా మాతో పాటు? అరకు వస్తావా? స్టార్ట్ అయిపోదామా లక్కీ? చెప్పు. ముందుగా మేము వచ్చేసి సాంవి ఆల్రెడీ రైస్ అయితే వండేసింది. మేము వచ్చేసి పిఠాపురంలో వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకునే ఒక హోటల్ ఉందన్నమాట. ఇంకో ఇదే రాజరాజేశ్వరి హోటల్. దీంట్లో జస్ట్ పప్పు కర్రీస్ తీసుకోవడానికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నేను తీసేసుకుని మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పులిహోర అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేయండి. మేమైతే కరెక్ట్గా 11:48కి రీచ్ అయిపోయాం సాంబి వాళ్ళ ఇంటి దగ్గరికి. అండ్ ఏంటంటే యాక్చువల్లీ ఇంకా ముందే రావాలి, కాకపోతే లేట్ అయిపోయింది ఇంకా రెడీ అవ్వడం అలా. అండ్ వెళ్ళి కర్రీస్ అవి తీసుకురావడం, సో దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకో లక్ష్మి చూడండి, ఇంకా పరిగెట్టేయడమే, రోడ్డు ఇంకేమీ చూసుకోదు. ఇది చిన్న రోడ్డు కాబట్టి ప్రాబ్లం లేదు, అంత ఫాస్ట్గా ఏమీ రావు వెహికల్స్ అవి. బట్ మెయిన్ రోడ్ అది అయితే చాలా డేంజర్ అనమాట. ఇదిగోండి ఇంకా పండగ అనమాట వీళ్ళకి. లక్కీ కానీ చూసారు కదా, ఇంకా వీళ్ళందరూ పండుగ చేసుకుంటారు. జస్ట్ కొంతసేపు వీళ్ళని అలా వదిలేసి ఆడుకున్న తర్వాత వీళ్ళకైతే ఫుడ్ పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళకి ఫుడ్ అయిపోతే ఒక మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మొత్తానికి వాళ్ళతో పాటు ఆడుతూ లక్కీ గడు కూడా తినేసాడు. అండ్ ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా లంచ్ తినేసి అప్పుడు స్టార్ట్ అవుదామని ఒక ప్లాన్ అనమాట. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. సో అన్ని కార్లోకి షిఫ్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. లక్ష్మి వెళ్ళిపోదామా? లక్కీ వెళ్దామా? అన్నపూర్ణ వెళ్దామా? అన్నపూర్ణ వెళ్దామా? అన్నపూర్ణ లగేజ్ నీ లగేజా అది? ఏమున్నాయి ఇందులో? బొమ్మలా? సరే స్టార్ట్ అయిపోదామా? పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అవును, లాస్ట్ టైం కూడా చూసాం కదా. ఇంట్లో వచ్చి అలా పెట్టావు. సో మేము వచ్చేసి ప్రతి స్టార్ట్ అయిపోయాం. అండ్ టైం వచ్చేసి 1:39 అయింది. నాకు ఏ ఊరు వెళ్తున్నాం? ఏ ఊరు? కాకినాడ కదా. అరకు చెప్పు. చూపిస్తాను. అరకు రామజ్జో ఎగిరిపోయింది లక్కీకి.
చిరాగ్గా ఉన్నాడు లక్కి కదా. లక్కి చిరాగ్గా ఉన్నావు కదా. లక్ష్మి మొబైల్, లక్ష్మికి ఇంకా మొబైల్. నెక్స్ట్ ఏంటి అంటే పెట్రోల్ ఒకటి కొట్టించేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాము. అండ్ ఇది వచ్చేసి నర్సీపట్నం దగ్గరలో మేమైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. ఇక్కడ ఇంకా దీని తర్వాత మాకు ఇంకా ఆగడానికి ఇంకా టైం అంటూ ఏమీ లేదు, ప్రత్యేకంగా ఏమీ ఆగకలేదు. ఏమైనా సీనరీస్ బాగుంటే లేదా పిల్లలకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఆగడం తప్ప, లేకపోతే ఇంక డైరెక్ట్ మేమైతే వెళ్ళిపోవడమే అనమాట. ఆల్మోస్ట్ లంబసింగి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈ ఏరియాస్ మళ్ళీ మొత్తం అన్నీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 times వచ్చినప్పుడు కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడంతా. అండ్ ఈ రూట్లు మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి పాడేరుకి వెళ్ళే రూట్ అంతా కూడా ఇంకా వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సో ఆల్మోస్ట్ మేము డిసెంబర్లో వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి దగ్గర మార్చ్ వచ్చింది కాబట్టి ఈ పాటికి వర్క్స్ అయితే అయిపోయి ఉంటాయి. సో ఇంత లేట్గా వీడియో పోస్ట్ చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి మామయ్య గారి హెల్త్ ఇష్యూ, ఇంకొకటి నేను స్కూల్లో జాయిన్ అవ్వడం, ఇవన్నిట్లుగా ఏంటంటే టైం లేక సో పోస్ట్ చేయడానికి అంత ఎడిటింగ్ అయితే అయిపోయింది, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. అలాగే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే ఆగి మేము ఇక్కడ వచ్చేసి వాటర్ అవి ఫిల్ చేసుకున్నాము, బాటిల్స్లో అయిపోయి. అండ్ దాని తర్వాత పిల్లలు కూడా టాయిలెట్స్ అవి పోయించేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది, సో తొందరగా చీకటి పడిపోతుంది. అందుకని చెప్పేసి రూట్ అయితే అసలు చాలా బాగుంది. కాకపోతే చీకట్లో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతాం ఖచ్చితంగా, ఇంకా వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి, లేకపోతే చాలా ఈజీగా వెళ్తాం.
అసలు అయితే ఇంకా చీకటి పడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయాము. ఎదర లైట్లు వస్తే తెలుస్తాయి తప్ప బికాస్ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అండ్ ఇక్కడ ఒక్క చోట కొంచెం ముందుకు వస్తే వర్క్ జరుగుతుంది, ఆ లైట్స్ బట్టి రోడ్డు కనిపిస్తుంది తప్ప ఇంకా మన కార్ లైట్ అంతే, ఇంకా ఏమి మనకి చుట్టూ ఏం కనిపించదు. సో అలాంటి ప్లేస్లో ఎలాంటి ట్రబుల్ లేకుండా వచ్చాము. ఇంకా ప్యాచీ అవి పడితే ఏంటా అని ఇంకా అసలు ఇంక థాట్ లేదు. సో మొత్తానికి అయితే రీచ్ అవుతున్నాము, దగ్గరికి వచ్చాము అనమాట. సో మొత్తం కెమెరా అంతా షేక్ అయిపోయింది, రోడ్ అంతా గతుకులుగానే ఉంది మొత్తం అంతా. అండ్ ఫైనల్లీ అయితే మేము పాడేరుకి అయితే వచ్చాము. సో మేము కూడా స్టే చేసేది పాడేరు దగ్గరలోనే స్టే చేస్తాం. అక్కడి నుంచి వనజంగి మేము మార్నింగ్ అయితే వెళ్తాం అనమాట. సో ఎక్కడ స్టే చేస్తాం ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారా మొత్తం అంతా కూడా స్ట్రీట్ లైట్స్ ఎక్కడా లేవు, అన్ని ఇంట్లో లైట్లు ఇలా ఇంక ఇవే అనమాట, వెహికల్స్ లైట్లు ఇవే తప్ప స్ట్రీట్ లైట్స్ అయితే మాకు ఎక్కడ కనిపించలేదు, చాలా వరకు లేవు. ఇక్కడ మనం లోపల ఎంటర్ అయిన తర్వాత నుంచి మీకు ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. మేము వచ్చేసి టెంట్స్లో స్టే చేద్దాము అని మా ప్లాన్. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో మాకు కూడా అస్సలు ఐడియా లేదు. అండ్ ఇదంతా చూసాక మాకు జస్ట్ ఒక్క నిమిషం ఆ లైటింగ్ అవి చూసి గోవా గుర్తొచ్చింది. ఎందుకంటే గోవాలో కూడా ఆల్మోస్ట్ నైట్ లైఫే కదా మొత్తం ఎంజాయ్ చేస్తాం మనం, చాలా వరకు చాలా బాగుంటుంది అనమాట. అంత లైటింగ్స్ ఇంక ఇలాగే సేమ్. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటో చూపిస్తాను. అంటే రిసార్ట్స్ చాలానే ఉన్నాయి. ఆల్రెడీ మేము ఎంట్రన్స్లో అంటే మాకు తెలుసున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక రిసార్ట్ చాలా బాగుంది అని చెప్పారనమాట. సో ఇంకా అక్కడికే మేము వెళ్ళిపోదామని చెప్పేసి వనజంగి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ మనకి ఇదిగోండి మేము తీసుకున్న రిసార్ట్ ఇంకో ఇదే. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మాకు కూడా చాలా అంటే ఒక ఫ్యామిలీ పరంగానే అనిపించింది. ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడినట్టుగా మాకు ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ టెంట్స్ చూద్దామని చెప్పేసి లోపలికి టెంట్స్ చూడడానికి వెళ్ళాం. బట్ మాకైతే అప్ టు మార్క్ లేదు, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా. సో కిందంతా కొంచెం పురుగులు అవి ఉన్నాయి అండ్ దోమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాలి అని చెప్పేసి ఇంకా లైట్ ఏంటంటే రూమే తీసుకుందాం అనమాట. దగ్గర అవైలబిలిటీలో ఉన్న ప్రతి ఒక్క కాటేజ్ చూసాము. అండ్ ఈవెన్ టెంట్స్ కూడా చూసాము. దాంట్లో మాకు నచ్చింది మేమైతే సెలెక్ట్ చేసుకుని ఇంక అందులో దిగిపోయి నెక్స్ట్ ఏంటి అంటే కనుక మేము ఇక్కడ నుంచి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళాము. సో పాడేరు దగ్గరికి వచ్చాం అనమాట. పాడేరు దగ్గర ఇంకో ఈ హోటల్కి అయితే వచ్చాం. చూడ్డానికి కొంచెం బాగుంది అని చెప్పేసి అయితే వచ్చాం అనమాట. మనీవా గ్రిల్స్. సో ఇక్కడ ఫుడ్ అది కూడా ఓకే, నాట్ బ్యాడ్, చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా చల్లబడిపోతూ ఉంటుంది, అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనమాట ఇక్కడ అంతా కూడా.
వచ్చేసి సూప్ చెప్పుకున్నాం అండ్ అలాగే అంటే టొమాటో సూప్ అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా మాకు ఏంటంటే రెగ్యులర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అవి తినకపోతే మాకు హోటల్కి వచ్చి తినట్టు ఉండదు. సో స్టార్టర్స్ కొన్ని చెప్పుకున్నాం. మా వెజ్ మంచూరియా చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. సో అన్నీ కూడా మనకు కస్టమైజ్డ్ అనమాట. సో అంటే మనకి నచ్చినట్టు చేస్తారు, కారం కావాలంటే కారం, లేదంటే లేదు అన్నట్టుగా. అండ్ ఈవెన్ క్యాజు అండ్ టొమాటో కర్రీ అండ్ పుల్కా, ఎవ్రీథింగ్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. బయటకి అండ్ అలాగే లోపలికి చాలా డిఫరెన్స్ ఉంది. లోపల వేడిగా ఉంది, బట్ బయట మాత్రం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు వచ్చేసి రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా నైట్ పిల్లల్ని పడుకోబెట్టేసి మేమైతే ఫైర్ క్యాంప్ వేసుకుని చాలాసేపు ఆల్మోస్ట్ 12:30, 1 దగ్గర 1 వరకు మేము ఇక్కడే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా కబుర్లు చెప్పుకున్నాం. మొత్తం స్ట్రెస్ అంతా ఒకసారి రిలీఫ్ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇలా కూర్చుని ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేసుకున్నప్పుడు, పర్సనల్ థింగ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా. సో అండ్ ఈ వ్లాగ్ చూసారు కదా, ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వనజంగి మార్నింగ్ ఎలా ఉండబోతుంది ఏంటని చూపిస్తాను. సో మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం కదా, అక్కడ చూపిస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.